వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయవచ్చని, పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దని ఎవరు అనలేదని వక్తలు పేర్కొన్నారు. ఉన్న సోర్స్ ప్రకారమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడారని, ఆయన అభ్యంతరం రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, ఈ విషయంలో రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యవాదిగా, ప్రగతిశీలవాదిగా నాగేశ్వరరావు అందరి లోపాలను ఎత్తి చూపుతారని, లెఫ్ట్ పార్టీలు తప్పు చేసినా విశ్లేషణ చేస్తారని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. అందుకని అటువంటి వామపక్ష భావాలు, ఆయన వామపక్షవాది కాబట్టి మొత్తం కమ్యూనిస్టులు అందరూ ఇచ్చాడు. ఆయన కూడా వామపక్షాలని విశ్లేషణలో తప్పుపడతాడు, ఏదన్నా జరిగితే. తర్వాత బీజేపీని తప్పుపడతాడు, అన్ని పార్టీలు తప్పుపడతాడు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఇది. ఇట్లా చేసినటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాదిని, గొప్ప విశ్లేషకుడిని, ప్రగతిశీలవాదిని, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞాన ఖని లాంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, ఆయన గొంతును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వసాన్ని అభిప్రాయాలపైన తేడా ఉంటే చెప్పాలని, ప్రత్యామ్నాయం ఉంటే ప్రతిపాదించాలని, కానీ ఇలా అమానుషంగా వ్యవహరించడం తగదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తెలంగాణపైకి దండయాత్రగా రావడం ఆహ్వానించదగినది కాదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగితే సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో ఇంతకుముందు సాంబశివరావు గారు అన్నట్టు భవిష్యత్తులో ఇటువంటి దాడులకు అవకాశం ఉండదు. అన్ని అభిప్రాయాలు అందరికీ నచ్చాలని ఏం లేదు. నచ్చకపోతే చెప్పండి, మీ ప్రత్యామ్నాయాన్ని మీరు ప్రతిపాదించండి. అంతే తప్ప దాడులకు దిగటము, మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరించటము ఇది మాత్రం తగదు. దీన్ని అందరం కూడా ఇవాళ మనం ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నా. ఒక గొంతుతో ఇవాళ మనం ప్రకటించవలసింది ఏంటంటే, చాలా నాగరికమైన పద్ధతుల్లో చర్చ నిర్వహించుకోవచ్చు, సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ పద్ధతులను గౌరవిద్దామని సూచన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో అందరం